బైంసా డివిజన్ పరిధి నుంచి కుంభమేళాకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఘటనలో బస్సుతో పాటు యాత్రికులకు సంబంధించిన సామాగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులో దాదాపుగా 50 మంది వరకు యాత్రికులు తీర్థయాత్రకు బయలుదేరారు. బస్సును బృందావన్ వద్ద నిలిపి ఉంచగా యాత్రికులు దర్శనానికి వెళ్లారు. అయితే కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం ద్రుపద్ అనే వృద్ధుడు అనారోగ్య కారణాలతో దర్శనానికి వెళ్లకుండా బస్సులోనే ఉండిపోయాడు. ఇదే సమయంలో బస్సుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అతను సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మిగిలిన యాత్రికులంతా సురక్షితంగా ఉన్నారు. బైంసా డివిజన్ పరిధి నుంచి కుంభమేళాకు వెళ్తున్న యాత్రికుల బస్సు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. తోటి ప్రయాణికులు దర్శనానికి వెళ్లడంతో బృందావన్ దగ్గర బస్సు నిలిపి ఉండగా దర్శనానికి వెళ్లడంతో అనారోగ్య కారణాల రీత్యా వృద్ధుడు బస్సులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో బస్సులో అగ్నికి ఆహుతయ్యాడు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, బైంసాకు చెందిన యాత్రికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలు తెలుస్తున్నాయా? బైంసా డివిజన్ యాత్రికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే మధుర సమీపం బృందావన్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సీలో ఒక యాత్రికుడు సజీవ దహనమయ్యారు. ఇక బైంసా డివిజన్ పరిధి నుంచి కుంభమేళాకు వెళ్లి బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదానికి గురైనట్లు వెళ్తున్నదే. బైంసా డివిజన్ నుంచి ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు వచ్చి వారు స్నానమాచరించి తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పార్కింగ్ ప్లేస్ లో వెహికల్ ను ఉంచి వారు వంట కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్న మరొక వృద్ధుడు అక్కడ ఉన్న ప్రయాణికుడు ఒక సిగరెట్ తాగి ఆ సిగరెట్ అంటుకోవడం వల్లే బస్సుకు ప్రమాదం జరిగింది అనేది ఒక ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనలో బస్సుతో పాటు యాత్రికులకు సంబంధించిన సామాగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయనేది యాత్రికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ బస్సులో దాదాపు 50 మంది వరకు యాత్రికులు తీర్థయాత్రకు బయలుదేరారు. బస్సు బృందావనం వద్ద ఉంచగా యాత్రికులు అంటే అక్కడ నుంచి యాత్రికులు దర్శనానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇందులో కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన శీలం ద్రుపద్ అనే వృద్ధుడు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నడవలేకపోవడం వల్లే అక్కడికి వెళ్ళలేకపోయారు. ఇక్కడ మంటలు వ్యాపించడంతో బస్సు ప్రమాదంలోనే ఈ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది. ఇక ఈ మిగతా యాత్రికులందరూ కూడా పోలీసుల సమక్షంలో ప్రజెంట్ సురక్షితంగానే ఉన్నారు. అంటే ఈ కుంభమేళాకు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తూ ఉన్నారు. రైట్, బస్సు అగ్నికి ఆహుతైనప్పుడు వృద్ధుడు మాత్రమే అక్కడ ఉన్నాడా శివ? అలాగే ప్రత్యక్ష సాక్షులు ఘటన చూసిన వాళ్ళు ఏమంటున్నారు? రైట్, అనేది వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. వెనకనే అంటే యాత్రికులు 50 మంది ఉన్నారు. తర్వాత అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఆగారు. తర్వాత బస్సు వెనుక భాగంలో గ్యాస్ సిలిండర్ పెట్టి వంట చేస్తున్నారు. అదే సమయంలో మరొకరు సిగరెట్ తాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగింది అనేది మరొక వార్త అయితే వస్తుంది. ఆ సిగరెట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైట్, వృద్ధుని కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేశారా శివ? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్, నిన్న ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వారు వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీటి పర్యంతమవుతున్నారు. దైవ దర్శనానికి వెళ్లి ఇలా జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.